చుండూరు గ్రామంలో ఏదైతే దాడులు జరిగినాయో ఆ దాడుల్లో ఎవరైతే మరణించిన వ్యక్తులు ఉన్నారో ఆ మరణించిన వ్యక్తుల మీద మనతో మాట్లాడడానికి ఎస్సీ నాయకులు సంతోష్ గారు ఉన్నారు. ఆయన నుండి మనం సమాచారం తెలుసుకుందాం. తుండూరు గ్రామానికి సంబంధించి ఎటువంటి దాడులు జరిగినాయి, దాని మీద ఎటువంటి పోరాటం చేస్తున్నారు? 1991లో అప్పుడు మరి పీజీ అలాగే అండర్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వాభిమానంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో జీవిస్తున్నటువంటి వ్యక్తులు. వాళ్ళు ఆ టైంలో సినిమా చూసి సినిమా హాల్లో సీటు మీద కాళ్ళు పెట్టారని ఒక కారణాన్ని చూపించి ఆ యొక్క గ్రామంలో ఆ యువకుల మీద, ఆ గ్రామస్తుల మీద ఆనాడు రెడ్డి సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు దాడులు చేయటం జరిగింది. ఆ దాడుల్లో మరి మాలవాళ్ళు 9 మంది చనిపోతే మాదిగ సామాజిక వర్గం సంబంధించి ఒకటే టోటల్గా 10 మందిని మరి ఆనాడు మారణ హోమం చేయటం జరిగింది. దారుణం ఏంటంటే గొడ్డళ్ళతో నరికేసి మూటలు కట్టి మరి కాలువలో పడేయటం అనేది జరిగింది. చాలా దారుణమైనటువంటి అంశం అది. మరి కాబట్టి అలాంటి సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మరి ఆనాడు మరి కొన్ని లక్షల మందితో పోరాటం చేయడం జరిగింది. అప్పటికే కారంచేడు ఉద్యమం వల్ల 1989లో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ దేశవ్యాప్తంగా తీసుకురావటం ఆంధ్రప్రదేశ్ పోరాటం భూమికగా మరి ఉండడం జరిగింది డాక్టర్ కత్తి పద్మారావు గారి నాయకత్వంలో. ఆ యొక్క అట్రాసిటీ యాక్ట్ వచ్చినప్పుడు కూడా మరి ఏమాత్రం భయం లేకోకుండా మరి అలాంటి సంఘటనలు ఆనాడు చుండూరులో చేయటం అనేది జరిగింది. చేయటమే కాకుండా మరి ఏదైతే ఆనాడు సామాజిక ఉద్యమాలు నడిపినటువంటి వారి యొక్క పోరాటానికి విలువ లేకోకుండా చేసింది మరి కోర్టు. మరి అలాంటి సంఘటన తిరిగి పునరావృతం కాకూడదని చెప్పి ఆనాడు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువజన సంఘం కానివ్వండి, దళిత మహాసభ కానివ్వండి, మిగిలిన ప్రజా సంఘాలన్నిటి కలిసి ఉవ్వెత్తున మరి పోరాటం చేయడం జరిగింది. మరి ఆనాడే చిందింది రక్తము చుండూరులో నా ఆగస్టు 6, 91 అని ఒక పాట నినాదంతో జనాలని చైతన్యవంతులు చేసినటువంటి పరిస్థితి మరి కాబడింది. కాబట్టి ఇలాంటి సంఘటనల్ని జరగకూడదు ఉండాలనే ఉద్దేశాన్ని మరి తెలియపరుస్తూ ప్రభుత్వానికి సూచనలు చేయటం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ మానవులందరూ ఒక్కటే సమానమనే విషయాన్ని మనకు రాజ్యాంగం చెప్తుంది. ఆ రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత మరి 44 ఆర్టికల్ ప్రకారం పౌరులందరూ, ప్రతి పౌరుడు కూడా మరి ఆ విషయాన్ని తెలుసుకుని జీవించాలని తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే అంబేద్కర్ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు సంబంధించి దళితులకు కానీ ఎవరికైనా ఎక్కడైతే ప్రజలు ఉన్నారో ప్రతి ప్రజలకి ప్రతి కులానికి కూడా అటువంటి చట్టాన్ని అమలు చేస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళకి అన్యాయం జరిగిందంటారు? చట్టాలని అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగ ధర్మాన్ని అనుసరించి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రభుత్వాలు ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్నాయి. ఈ దేశంలో 15% ఆధిపత్య కులాలుంటే 85% బహుజనులు ఉన్నారు. ఎప్పుడు కూడా చట్టాలు బహుజనుల రక్షణ కోసం చేస్తూ ఉంటారు. అది రాజ్యాంగం ప్రకారంగా చట్టాలన్నీ చేసినప్పటికీ కూడాను 15% మంది మాత్రమే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అధికార పీఠంలో అదే మాస్టర్ కీని వాళ్ళ చేతిలో పెట్టుకుని ఆ అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుని ఉంచుకుంటున్నారు. సో 85% బహుజనుల బాధితులకి రక్షణ కోసం సృష్టించినటువంటి చట్టాల్ని అమలు చేయకోకుండా నీరుగార్చేటువంటి విధానంలో ఈ 15% ఆధిపత్య కులాలు అధికార పీఠం మీద కూర్చుని ఉన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా మీరు చూస్తుంటే రాజ్యాంగ ధర్మం అమలవుతుందా, మనుధర్మం అమలవుతుందా? సో సనాతన ధర్మాన్ని ప్రామాణికంగా తీసుకున్నటువంటి మనుధర్మం అమలవుతుందే తప్ప నిజంగా రాజ్యాంగ ధర్మం అనేటువంటిది ఈ రోజున అమలవటం లేదు. అందుకనే ఎన్ని చట్టాలు చేసినా శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఎన్ని చట్టాలు రక్షణ చట్టాలు ఎన్ని చేసినా ఒకవైపు మానవ హక్కుల రక్షణ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్టు, ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్టు, ఉమెన్స్ ప్రొటెక్షన్ యాక్టు, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్టు, ఇన్ని చట్టాలు చేసిన ఆయా వర్గాలకి న్యాయం ఎందుకు జరగట్లేదంటే కోర్టులు కూడా ఆధిపత్య కులాలలోనే ఉన్నాయి. న్యాయస్థానాలు హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి బాధితులందరూ బహుజనులే కాబట్టి అత్యాచారాలన్నీ జరిగేది బహుజనుల మీద, ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద జరుగుతాయి. కాబట్టి నిజంగా న్యాయాన్ని రక్షించవలసి వస్తే
ఆధిపత్య కుల వర్గాలకు సంబంధించిన వాళ్ళని శిక్షించాలి. ఇప్పుడు కారంచేడులో మాదిగల్ని మాదిగ సోదరుల్ని నరికివేసినటువంటి కమ్మవారిని శిక్షించాలి. మరి ఆధిపత్యం ఎవరి చేతిలో ఉంటుంది? అధికారం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. రాజ్యాంగాన్ని ఎవరు అమలు చేయాలి? అట్రాసిటీ యాక్ట్ని ఎవరు అమలు చేయాలి? మరి చుండూరులో రెడ్డి సామాజిక వర్గం మాలవాళ్ళని చంపేశారు. మరి దాన్ని అక్కడ రెండు ఉన్నాయి, ఒకటి హత్యానేరము, ఇంకోటి వివక్ష. రెండిట్లోనూ కూడా సాక్ష్యాలు లేవని వాళ్ళని అందరినీ మరి వదిలేశారు. సో చట్టాలు అనేటువంటివి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు గనక రాజ్యాంగ ధర్మాన్ని అనుసరించి గనక వాటిని గనక అమలు చేయకపోతే అవి నిర్వీర్యం అయిపోతాయి. చట్టాలు అనేటువంటి ఉన్నత వర్గాలకి ఆధిపత్య కులాలకి చుట్టాలుగా మారుతాయి తప్ప పేదల పక్షాన పోరాడేటువంటి పేదల పక్షాన నిలబడటానికి అది అవకాశం లేకుండా ఉన్నాయి. ఓన్లీ చట్టాలు పుస్తకాల రూపంలోనే ఉన్నాయి అనేటువంటిది మా ఆలోచన, అభిప్రాయము. ప్రభుత్వానికి మేము ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే సామాజిక న్యాయాన్ని అందరికీ అందిస్తానంటున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ సామాజిక న్యాయాన్ని అందాలంటే రాజ్యాంగ ధర్మాన్ని అమలు చేయమని మేము ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. జై భీమ్. ఏదైతే ఆ తుండూరులో జరిగిన అత్యాచారం ఏదైతే ఉందో అది రాజ్యాంగం చట్టాలని అమలు చేసి ప్రభుత్వాలన్నీ కూడా అన్ని కులాలకి అంబేద్కర్ చట్టాలన్నీ కూడా అమలు చేయాలంటూ నిజమైన చట్టాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడ దళిత సంఘాలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ అర్జున్తో నారాయణ, ఏలూరు.